కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితి మరోసారి బహిర్గతమైంది. ఆత్మహత్యాయత్నం చేసిన గిరిజన మహిళను గురువారం రాత్రి ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లిన కుటుంబ సభ్యులు వైద్యం అందకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆసుపత్రికి చేరుకొని సిబ్బందిని నిలదీశారు. రోగిని వేరే ఆసుపత్రికి ఎందుకు తరలించలేదని అడగగా అంబులెన్స్ ను డీజిల్ లేదని సూపరింటెండెంట్ సమాధానమిచ్చారు. ఈ సమాధానంపై కోవ లక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి సొంత డబ్బుతో డీజిల్ పోయించి రోగిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ వైద్యం రంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందని ఆమె మండిపడ్డారు. రోజు 10 మంది చెప్తారు మేడం అంటారు, చెప్తారు వెళ్ళాలి కాబట్టి చెప్తారు. ఎందుకు చెప్తారు? ఆయన తెలంగాణలో యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. యూరియా కోసం రాత్రి 1 గంట నుంచి వర్షంలో తడుస్తూ ఎరువుల డిపో ముందు నిలబడ్డామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో పిల్లలు అన్నం తిన్నారో లేదో తెలియక కాదు మేము ఇక్కడే ఆకలితో క్యూ లైన్లో ఉన్నామని వాపోయారు. నెల గడిచినా ఇప్పటి వరకు పొలంలో ఒక్క బస్తా యూరియా కూడా వేయలేదని, పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. ఇప్పుడు పంట పాడైతే పురుగు మందు తాగి చావడం తప్ప మాకు మార్గం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు ఇప్పుడు ఏమంటారు, బస్తాలు వచ్చినాయి 200-300 బస్తాలు వచ్చినాయి అన్నారు. లైన్ల కాడపోతే ఆ పోలీసు వాళ్ళు నెట్టుకుపోయి దూరం పడితే 6 బస్తాలు లేవు. ఇప్పుడు దాకా వాన పడితే ఆయన పైన నుంచి ఇండే ఉన్నాయి. ఇప్పుడు దాకా మొహం కూడా కట్టుకోలేదు. బస్తాల కోసమే వచ్చినాం. ఒక్కడింటికి వచ్చినాం. పెళ్ళమ్మ కావు ఆయన ఇచ్చిండు. ఆయన తీసుకున్నాడే మాకు ఇవ్వలేదు మరి బస్తాలు. మా భార్య లైన్ లో ఉన్నది, అలా ఉన్నది. నేను ఇక్కడ ఉన్నా. మొగమే కట్టుకోలేదు. ఇంకా మొగమే కట్టుకోలేదు ఇప్పుడు దాకా. చేను చిలకలేదు. ఆడ వాన పడుతుంది. ఆడ గండి ఎడపోయిందో, ఒడ్డు ఎడపోయిందో, గొడ్లు ఎడపోయినాయో, బొర్రెలు ఎడపోయినాయో. ఇంకా మా ఇంటికాడ పోరగాలు ఏడా ఉన్నారో తిన్నారో తినలేదు. ఇంకా వాళ్ళ అన్నం ఎట్లా ఉంది మార్పు? కాంగ్రెస్ సూపర్ ఉన్నది అన్న, సూపర్ ఉన్నది. పర్వాలేదు. ఇట్లాంటి మార్పు ఈ పరిస్థితిలో ఇప్పుడు ఓటు పెట్టు అని చెప్పు. వాళ్ళు ఎట్లా గెలుతారో చూద్దాం తర్వాత ముచ్చట. కానీ అంత కోపం ఎందుకు వస్తుంది మీకు? రైతులం సార్ మేము రైతులం. ఇప్పుడు 8 ఎకరాలు నాటి పెట్టి నేను ఇప్పుడు నెల దాటిపోతుంది. ఒక్క బస్తా కూడా వేయలేదు, గింజ కూడా వేసుకోలేదు. ఇప్పుడు దాకా పరిస్థితి ఏమున్నది అమ్ముకోవాలి, లేకపోతే గడ్డ ముందు అప్పు తెచ్చిన కాడ సావాలి. ఇంకేమున్నది? విశాఖపట్నం రిషికొండ ప్యాలెస్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ప్యాలెస్ లో వర్షం నీరు లీక్ అవుతూ ఫాల్స్ సీలింగ్ షీట్లు ఊడిపోతున్న దృశ్యాలను ఆయన ప్రత్యక్షంగా చూశారు. కాన్ఫరెన్స్ హాల్ సహా పలు గదుల్లో సీలింగ్ దెబ్బతిందని అధికారులను ప్రశ్నించారు. కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాలు ఇంత త్వరగా నష్టపోవడం విచారకరమని పవన్ వ్యాఖ్యానించారు. మీరు కొంచెం పక్క వచ్చాను ఈజీగా కదా, కూర్చున్న వాళ్ళ మీద పడద్దు. అది కూడా వచ్చేలా తిని టిల్ట్ చేసి టిల్టప్ ఇట్స్ హై టైమ్ వి షుడ్ టేక్ ఎ కాల్. యు వాంట్ టు పుట్ అవుట్ ప్రకాశం జిల్లా గిద్దలూరు బెస్టవారిపేట మండలంలో చిరుత సంచారం ప్రజలను భయోందనకు గురి చేస్తుంది. గ్రామ పరిసరాల్లో తిరుగుతున్న చిరుత ఆనవాలు లభించాయని అటవీ అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే వారు పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చిరుత కనిపించిన వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు.
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్కు అపార అవకాశాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. దేశ ఆహార ఉత్పత్తుల్లో ఏపీ వాటా 9% అని గుర్తు చేశారు. రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా రాష్ట్రం ప్రసిద్ధి పొందిందని చెప్పారు. పెట్టుబడిదారులు ఈ రంగంలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. Lot of opportunities in food processing. If you see Andhra Pradesh, we are contributing nearly 9% of food processing in India. That is $50 billion as on today. And also the strength of Andhra Pradesh I want to impress upon you, even including food processing secretary also. India is going even today at a slow pace. Opportunities are abundant, and also the way we are moving, it is not that speed. Fortunately, Andhra is blessed with agriculture. As on today, single state I can claim very proudly, 35% GSTP is coming from agriculture. That is only from Andhra Pradesh, no other state. So I wanted to. భవనాల దుస్థితిపై పవన్ కళ్యాణ్ స్పందించారు. 453 కోట్లతో నిర్మించిన ఋషికొండ భవనాలు ఇప్పటికే దెబ్బతిన్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. పిచ్చు ఊడిపోతున్నాయని, లీకేజీలు ఉన్నాయని వివరించారు. రిసార్ట్స్గా ఉన్నప్పుడు ఏడాదికి 7 కోట్లు ఆదాయం వచ్చేదని, కానీ ప్రస్తుతం కరెంటు బిల్లులకే 15 లక్షలు వెళ్తున్నాయని చెప్పారు. భవనాలను ఆదాయ మార్గాలుగా వినియోగించి దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుందని ఆయన తెలిపారు. నీళ్లు లీక్ అవుతున్నాయి. ఇది 2 చేయాలి. ఒకటి బిల్డింగ్స్ అన్ని సేఫ్టీ ఆడిట్ జరగాలి, అదొకటి చర్చించాం. 2 అసలు దీని ఎట్లాగా సేఫ్టీ ఆడిట్ జరిగిన వెంటనే ఎట్లా దీని ఆదాయ మార్గాలు పెంచాలి. మీరు ఎవరైనా సరే వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఇలా గత ప్రభుత్వం ఏం చేసింది, అది వాళ్ళ ముఖ్యమంత్రి కార్యాలయం కింద, వాళ్ళ నివాసం కింద, వారి కుటుంబ నివాసం కింద పెట్టారు. మనం ఆలోచిస్తుంది ఏంటంటే ఇది ఆదాయం. ఇది బీఆర్ఎస్ నాయకుడు మన్నే క్రిషాంక్ ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్దిని సోదా కన్స్ట్రక్షన్స్ పై ఫిర్యాదు చేశారు. కేవలం 7 లక్షల టర్నోవర్ ఉన్న ఈ కంపెనీకి అమృత్ టెండర్లు, సింగరేణి మైనింగ్, డిండి ఇరిగేషన్ కాంట్రాక్టులు ఇవ్వడం పట్ల చట్ట వ్యతిరేకమని ఆయన పేర్కొన్నారు. అలాగే కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కు 650 కోట్ల కాంట్రాక్టులు ఇవ్వడాన్ని ప్రశ్నించారు. ఈ వ్యవహారాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 7 లక్షల ఫైనాన్షియల్స్ యాన్యువల్ ఇన్కమ్ ఉన్న శోధా కన్స్ట్రక్షన్స్ కు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళకి 3 కాంట్రాక్టులు, అమృత్ టెండర్ 1137 కోట్ల కాంట్రాక్టు, సింగరేణిది సుమారు 150 కోట్ల మైనింగ్ కాంట్రాక్టు, ఆ తర్వాత డిండి లిఫ్ట్ ఇరిగేషన్ 365 కోట్ల కాంట్రాక్టు కేవలం 7 లక్షల ఫైనాన్షియల్స్ ఉన్న కంపెనీకి మాత్రం అంత పెద్ద కాంట్రాక్ట్లు ఎందుకు వచ్చినాయంటే అది సీఎం రేవంత్ బావమర్ది కంపెనీ కాబట్టి శోధా కన్స్ట్రక్షన్స్. దాని మీద ఈ రోజు ఈడీకి ఫిర్యాదు చేయడం జరిగింది. గతంలో కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కేంద్ర మంత్రికి దీని మీద ఫిర్యాదు చేసిండ్రు. కానీ ఇవాళకి కూడా మరి కేంద్రంలో ఉన్న బీజేపీ ఎందుకు విచారణ చేపడతలేదని. కేవలం ఇది ఒకటే కాదు, కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ అనే సంస్థ గతంలో రేవంత్ గారు పీసీసీ ప్రెసిడెంట్ గా కాంగ్రెస్ ఎంపీగా ఉన్నప్పుడు ఏ కారు అయితే ఉపయోగించుకున్నారో అది కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ సంబంధించిన కారు. ఆ కారు కంపెనీ పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నది. ఇవాళ ఆ కంపెనీకి కూడా 3 కాంట్రాక్టులు కట్టబెట్టడం జరిగింది. అంతేకాకుండా ఇటీవలే ఒక జడ్జి గారిని మరి ప్రెషర్ పెట్టి తను ఫేవరబుల్ గా ఆర్డర్ ఇవ్వాలని ఒక సీనియర్ జడ్జి పెట్టినని జడ్జి ఎన్సీఎల్ఏటీలో శరత్ కుమార్ శర్మ గారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన కేసు కూడా ఇదే కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్. మరి ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కి రేవంత్ గారికి ఏం సంబంధం ఉన్నది, వాటి ఫైనాన్షియల్స్ మీద, వీళ్లకు వస్తున్న కాంట్రాక్టుల మీద విచారణ చేపట్టాలని ఇవాళ ఆధారాలతో సహా ఇక్కడ ఢిల్లీలో ఉన్న ఈడీ ఆఫీసులో ఫిర్యాదు చేయడం జరిగింది. పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ నిపుణుల బృందం శుక్రవారం సందర్శించింది. సెప్టెంబర్ 1 వరకు వారు ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారు. జనవరిలో శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్షలు జరుపుతున్నారు. రిచర్డ్ డొన్నెల్లి, జియాన్ ఫాంకో, డి సోకో, డేవిడ్ బి పాల్ వంటి నిపుణులు ప్రాజెక్టు నిర్మాణాలను పరిశీలించి సలహాలు ఇస్తారు.
అల్లూరి జిల్లాలోని మల్లిపాడు గ్రామానికి వెళ్లడానికి ఇప్పటికీ బ్రిడ్జి లేదు. గ్రామస్తులు ప్రాణాలను పణంగా పెట్టి వాగును కర్రలతో కట్టిన తాత్కాలిక వంతెనపై దాటుతున్నారు. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రమాద భయం ఎక్కువగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం శాశ్వత బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేశారు. నేను ఇక్కడ నుంచి ఇలాగా ఎండాకాలం ఇక్కడ ఒక ప్రాంత ప్రాంతం ఇలా ఈ బడ్డీలా కడదాం అనుకున్నాను. వర్గం లేదు నా మాట. దాని మనం వెళ్ళిపోతారు కదా చోటికే పోతుంది. లేవు ఆ కర్రలు లేకపోతే పాత కర్రలను తిరిగిపోతున్నాయి. ఆ కర్రలు తెచ్చి మరి మళ్ళీ అచ్చకరైజ్ కడుతుంది. నేను అప్పుడు దాటించిన రాయపులం వరకు. డిప్యూటీ సీఎం రిషికొండ భవనాలు పూర్తిగా ప్రభుత్వ ఆస్తులేనని, వాటిని ఎవరు వ్యక్తిగతంగా వాడుకోలేరని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. భవనాల వినియోగంపై స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. Department property, government of AP property, it's better it should be remain as a AP government property కదా ఉండిపోవాలి. ఇంకా దీన్ని అమ్మడాలు పెట్టకూడదు. ఇది ప్రైమ్ ప్రాపర్టీ. దీన్ని ఎందుకంటే గవర్నమెంట్కి కొంత ప్రాపర్టీ లైక్ సింగపూర్ గవర్నమెంట్. మహబూబాబాద్ లో యూరియా కోసం రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మురళీనాయక్ కార్యాలయాన్ని ముట్టడించారు. అడ్డుకున్న పోలీసులకు రైతులు కాళ్లపై పడి మద్దతు ఇవ్వమని వేడుకున్నారు. ఎమ్మెల్యే బయటకు రావాలని నినాదాలు చేశారు. ఏం చేయలేదు. ఎఫెక్ట్ పడుతుంది. రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న అసెంబ్లీ భవనం దయానీయ స్థితిలో ఉంది. మీడియా పాయింట్ వద్ద చెత్త పేరుకుపోయి పైకప్పు పేచీలు ఊడిపోతున్నాయి. కనీస మరామతులు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సుగాలి ప్రీతి కేసుపై స్పందించారు. గత వైసీపీ ప్రభుత్వం కేసును సిబిఐకి ఇస్తామని చెప్పి వదిలేసిందని ఆరోపించారు. మా కూటమి ప్రభుత్వం వచ్చాక కేసును ముందుకు కదిలించామని, న్యాయం జరిగే వరకు వదలబోమని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చట్టాలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. వాస్తవానికి మా దగ్గర ఏ పవర్ లేకపోయినా కూడా ఒక ఆడపిల్ల కోసం కర్నూలు వెళ్ళి మోర్ దెన్ 2 lakhs 2 లక్షల పైచీలక ప్రజలతో ఆమెకి సంఘీభావం తెలియజేశాం. ఆ తర్వాత గవర్నమెంట్ నుంచి ల్యాండ్స్ కానీ, ఆవిడికి సపోర్ట్ కానీ, భర్త భార్య ఇద్దరికి గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ, ఇవన్నీ మరి మా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు జనసేన పార్టీ పోరాటం ఫలితమే. అయితే కేసు విషయంలో మీ అందరికీ తెలుసు, కేసు విషయంలో సిబిఐ అని చెప్పి పంపించి అది ఎక్కడో పక్కన పడేసి సిబిఐకి చేరకుండా చేసిన ఘనత వైఎస్ఆర్సీపీది. మేము వచ్చిన తర్వాత, కూటమి వచ్చిన తర్వాత దాన్ని ముందుకు కదిపి అప్పుడున్న డీజీపీ గారితో మాట్లాడి, హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడి ఇవన్నీ కూడా ముందుకు కదపడం జరిగింది. ఇప్పుడు కూడా మేము 100% మేము హోమ్ మినిస్టర్ గారితో మా ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతాం ఈ విషయం మీద. డెఫినెట్ గా అమ్మాయికి న్యాయం జరిగినంత వరకు కూడా మేము వదిలే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలి. ఇదే కాదు, ఇలాంటి విషయాలు ఏది కూడా జరగకుండా స్ట్రిక్ట్ గా ఈ ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఉండడానికి ప్రతి అంశం మీద కూడా శాసన మండలిలో కానీ, శాసన సభలో కానీ, అలాగే పార్లమెంట్లో కానీ వీటి మీద నిర్విరామంగా పోరాటం చేయడమే ఈరోజు మేము మాట్లాడుకున్నాం. తాడేపల్లి మండలం కుంచనపల్లిలో ఆంధ్రరత్న ఎత్తిపోతల ప్రాజెక్టును మంత్రి నారా లోకేష్ తన సొంత నిధులతో మరామతులు చేయించారు. 8.5 లక్షల వ్యయంతో పనులు పూర్తి చేయించి మోటార్లను ఆన్ చేసి రైతులకు నీటిని విడుదల చేశారు. రైతులు సంతోషం వ్యక్తం చేసి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. మంచి నీళ్ళ వాలని కోరుకున్నాం. అయితే 6 నెలల సంవత్సరం మొత్తం